ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెడతానని సరే నా గుండె జల్లుమంది. దేవా నువ్వు పంపిస్తున్నావు అమ్మగారిని చూసి అదృష్టం నాకు ఇచ్చావా, నేను ఎప్పటి నుంచో అనుకున్నా కోరిక నెరవేర్చావా అని ఎంతో సంతోషంగా వచ్చాను ఇక్కడికి. అమ్మని చూశాను కాబట్టి యేసయ్యని చూశానని ఆనందిస్తున్నాను. ఆ యేసయ్యని ఎన్నోసార్లు అమ్మగారిని చూసినప్పటి నుంచి యేసయ్యని చూడడం మొదలుపెట్టాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మే 17న జరిగించబడిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడికలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి ఉన్నాడు. అదేవిధంగా జూన్ 17 హరిహర కళాభవన్ ఆపోజిట్ చేసుకుంటే ఒక తల్లి కుమారుని కోసం కన్నీరు గారుస్తుంది. గొప్ప కార్యం దేవుడు చేస్తాడు బాబు పట్ల అని చెప్పాడు. దేవానికి వందనాలు ప్రభు. యూట్యూబ్లో చూసి నుంచి నన్ను ఎక్కువ బలపడ్డా. మరొక్కసారి వందన. నేను చూడాలి అనుకున్నా, కళ్ళారా చూసాను. మీకు ఫోన్ కూడా చేశాను. నేను చేస్తే మాట్లాడితే ఇక్కడ 17వ తారీఖు మీటింగ్ ఉంటుంది అని చెప్తే 15 రోజుల నుంచి చూస్తున్నా. వెళ్ళాలి అని 7 గంటలకే రెడీ అయిపోయినా. 7 గంటలకి 8 గంటలకి ఇక్కడ ఉన్నా. ఎవరు లేరు. మా బాబు అంటాడు ఎవరు లేరు, నడువు వెళ్ళిపోదాం అంటాడు. లేదు నన్ను చూద్దాం, వస్తుంది చూద్దామని అక్కడ అందరికీ అనుకుంటా ఇక్కడే అని చెప్పిండ్రు. ఇక్కడ బయట కూర్చుని అమ్మగారు చూసాక నాకైతే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించను గాక. అమ్మగారిది గత 6 నెలల నుంచి అన్నీ వింటున్నాను యూట్యూబ్లో. నేను మా పాప ఖమ్మం వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అమ్మగారే ఇక్కడికి వచ్చేటట్టు చేసిండు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచో నేను రోజు యెహోవాగ్ని మినిస్ట్రీ రోజు చూస్తాను యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో చూస్తుంటే నరకం పరలోకం చూస్తుంటే ఆ నరకంలో నేను వెళ్ళినట్టుగా అనిపిస్తుంటుండే. అట్లాంటి డేంజర్ నరకం ఉంటుండే. ఎవరెవరు మా వాళ్ళు కూడా రిలేషన్ కూడా అట్లా పోయినారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎవరినట్టుగా అట్లా అనిపించింది. మార్కో మంచిగా ఉండు అని ఇట్లాంటి వాక్యం, ఇట్లాంటి మెసేజ్ గట్టిగా ఇట్లాంటి మెసేజ్ నేను ఇట్లాంటి మాటలు వినలే. కానీ నిజంగా అమ్మగారి నుంచి నరకం గురించి పరలోకం గురించి వింటుంటే నిజంగా మాది కూడా మనసు మంచిగా మారింది. దేవుడు కూడా గొప్ప కార్యం చేసినాడు. ఈరోజు స్థలంలో ఉన్న అనేకుల జీవితంలో అద్భుత కార్యాలు చేయవచ్చు. మీ హృదయ వేగమైన ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన వేగమును బట్టి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయవచ్చున్నాడు. This not by myself because all glory commander I am the least because సుజాత అనబడిన సహోదరి నీ కుమారుడు కొరకు అడుగుచున్నావు. నీ కుమారుడు పట్ల అద్భుత కార్యము జరిగించబడవచ్చు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. When my soul blessed and calm my Holy Spirit. నేను ఎన్నో సంవత్సరాలు అయ్యి బాప్తిసం తీసుకున్నా కూడా నేనైతే దేవుళ్ళో బలపడలేదండి. అయితే ఒకసారి యూట్యూబ్లో పరలోకం నరకం గురించి అమ్మగారిది చూశాను. కానీ చూసి కూడా ఇంకా సరిగ్గా పట్టించుకోలేదండి. అలా చూస్తున్నాను కానీ సరిగ్గా ఎప్పుడు చూడలేదు. కానీ ఒకసారి ఎందుకో చూడాలనిపించి చూశానండి. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను అమ్మగారి వీడియోలు పరలోకం నరకం గురించి చూసి చాలా చాలా బలపడ్డానండి దేవుళ్ళలోను. ఎన్నోసార్లు అమ్మగారితో మాట్లాడదామని నేను ఖమ్మం చాలాసార్లు ఫోన్ చేశానండి. కానీ ఎలా అయితే నేను ఈరోజు ఎలా అనుకున్నాను, అమ్మగారిని మన మధ్యకి రప్పించారు. చాలా నేనైతే అమ్మగారిని నా కళ్ళుతో ఈరోజు చూసినందుకు నా జన్మ ధన్యమని నేను అనుకుంటానండి. ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నాను ఆ తల్లిని
చూడాలి చూడాలి. ఆ తల్లిని చూస్తే ఆ దేవుని చూసినట్టేనండి. ఎంత నేను చెప్పలేకపోతున్నాను కానీ